ఇరిగేషన్ శాఖ మొండి వైఖరి, ఇరిగేషన్ శాఖ మొండి వైఖరి, కాలువ కెనాలు డిస్టర్బ్ చేసిన వారిని, కెనాలు డిస్టర్బ్ చేసిన వారిని, డిస్టర్బ్ చేసిన వాళ్ళని కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలనలో తుమ్మెదాలో కాంగ్రెస్ పాలనలో తుమ్మెదాలో రైతు కోసలు సుందరమ్మ తుమ్మెదాలో బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట చౌరస్తాలో ఈ రోజు బచ్చన్నపేట రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ దేవాదుల వాటర్ కోసం ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బచ్చన్నపేట మండలానికి తపాస్పల్లి ద్వారా దాదాపు 10 నుంచి 13 గ్రామాలు తపాస్పల్లి ద్వారా ఈ మండలానికి నీళ్లు రావడం జరుగుతుంది. అలాగే బొమ్మకూరు నుంచి కనమేనగూడెం రిజర్వాయర్ నుంచి దాదాపు రైట్ కెనాల్ ద్వారా 12-13 గ్రామాలకు నీరు అందించే దేవాదుల ప్రాజెక్టు ఈ రోజు కన్నమేనగూడెం నుంచి వచ్చేటువంటి రైట్ కెనాల్ ని ఏదైతే గోపరాజపల్లికి సంబంధించిన ఒకరిద్దరు రైతులు దుర్మార్గంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అక్కడ బ్రీచ్ చేసి ఇక్కడికి రావాల్సినటువంటి బచ్చన్నపేట మండలానికి రావాల్సినటువంటి గోదావరి జలాలను చోరీ చేస్తూ ఇక్కడి యొక్క రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే తపాస్పల్లి నుంచి ఈ సంవత్సరం విపరీతమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు నాట్లు వేసి ఈ వర్షాల కోసం ఎదురు చూస్తున్న సమయాన ఏదో దేవాదుల ద్వారా నీళ్లు వస్తాయని ఎంతో ఆశతో ఉన్నటువంటి రైతాంగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్య వైఖరి ఈ రోజు రైతుల పాపాన శాపంగా మారింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు మేల్కొని తపాస్పల్లి నుండి అలాగే కన్నమేనగూడెం నుండి రైట్ కెనాల్ ఏదైతే కాలువ ధ్వంసమైందో దాన్ని తొందరగా రిపేర్ చేసి ఈ యొక్క మండల రైతుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులు మా యొక్క ధర్నాకు అత్యధిక రైతుల ఆమోదము, రైతులు పడుతున్న ఇబ్బంది ఈ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా తెలియజేశామని మేము అనుకుంటున్నాం. ఈ రోజు రేపు 2 రోజులు చూసి ఒకవేళ ఇరిగేషన్ శాఖ కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ ఆఫీసుని ఖచ్చితంగా రైతుల ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం. రాబోయే రోజులలో డాక్టర్ పల్లా రాజశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడుతుంది, రైతుల కోసం కొట్లాడుతుంది. రైతుల కోసమే మా యొక్క ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు ఎట్లయితే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో రాబోయే రోజులలో రైతుల యొక్క అవసరాల కోసం ఈ యొక్క ప్రాంత రైతాంగ హక్కుల కోసం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ముందుండి కొట్లాడుతుందని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ చేసిన రాజ్యం బాగుండదని ఒక సామెత ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో రైతులందరూ అరకోస పడుతున్నారు. కేసీఆర్ హయాంలో, కేసీఆర్ పాలనలో రైతులందరూ పెరగనం తిని అరుగు మీద పండుకునేటువంటి ఈ రోజు 30 నెలల నుంచి పురుగన్నం తిని పాడ పండుకున్న రోజులు వస్తున్నాయి. ఎన్నో ప్రభావం ఉన్నది, వర్షాలు పడాయి అని వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నా రైతుల కోసం ముందస్తు జాగ్రత్తలు ఏమి లేవు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుని కానీ రైతుల పక్షాన వివక్షత చూపిస్తుంది. ఈరోజు రైతు బీమాకు విలువలు లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఈ అన్ని రంగాలలో నష్టం చేస్తున్నది. రైతులు ఎక్కడైనా పంట పండిస్తే బోనస్ ఎక్కడ ఇవ్వాలి అని భయపడుతున్నట్టుంది ప్రభుత్వం. అందుకే ఈ గోదావరి నీళ్లతోని చెరువులన్నీ నింపాల్సింది పోయి రైతుల నారుమల్లని ఎండగొడుతుంది. రైతులు పంట పండిస్తే పంట కొనేందుకు దిక్కు లేదు, రైతులు పంట పండిస్తే 500 ఇస్తా అన్న బోనస్ దిక్కు లేదు. ఆ రైతుల పంట పైసలు ఎగ్గొట్టేందుక
రైతుల సావులు చూస్తందుక, రైతుల బోనస్ కొట్టేందుక అర్థమైతలేదు. ఈ రైతులు అడుగుతున్నది ఏంది ఇక్కడ? మాకు గోదావరి నీళ్లతోని ఊర్లో ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు నింపుకుంటున్నాం. ఇది పెద్ద సమస్య కాదు, ప్రభుత్వం తలుసుకుంటే చేస్తుంది. కానీ ఎందుకు చేస్తలేదు? మొండి వైఖరి, రైతుల పక్షత వివక్షత చూపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఇంకొక వారం రోజుల్లో మా బచ్చనపేట గుడి చెరువుతుంది కనుక నీళ్లు రాకపోతే మేము ఇరిగేషన్ శాఖ ఆఫీస్ ను అన్న చెప్పినట్టు ముట్టడిస్తాం. ఏదైనా గానీ ఈ జనగామ నియోజకవర్గంలో బచ్చనపేట ముందు కరువు ప్రాంతంగా ఉన్నది కాబట్టి ముందుగా ఖచ్చితంగా బచ్చనపేటలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములన్నింటినీ కూడా గోదావరి నీళ్లతోని నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటది, దేశం బాగుంటేనే ప్రజలంతా సుఖంగా ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గము చెల్లులు నింపాల్సినటువంటి పరిస్థితి నుంచి బయటపడతా ఉన్నది. ఎందుకంటే చెల్లు నింపితే ఎరువులు ఇవ్వాలి, ఎరువులు ఇస్తే పంటలు పండితే ఒడ్లు కొనాలనేటువంటి ఒక దురుద్దేశంతో చెల్లు నింపడం లేదు. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసంలో చెర్లన్నీ నింపి సస్యశ్యామలం చేసినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి. ఈ రోజు మరి గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, దేవాదుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి, కాళేశ్వరంలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఇవాళ నీళ్లుండగా కూడా చెర్లు నింపకుండా నిర్లక్ష్యం వహిస్తూ రైతుల పైన శాపంగా మారుతూ ఉన్నారు. వాళ్ళ చెర్లు నింపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెర్లు నింపి వాళ్ళ ప్రజలంతా కూడా అరగోసపడతా ఉన్నారు. నార్లు వెండిపోతా ఉన్నాయి, వాళ్ళు నాటు వేసినటువంటి పొలాలు వెండిపోతా ఉన్నాయి. రైతులంతా కోసపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. రైతుల కోసం పుట్టి ప్రభుత్వం నాశనం అవుతుంది. రైతుల కోసం ఎప్పుడు కూడా మంచిది కాదు, రైతు ఏడుపు మంచిది కాదు. రైతులు సంక్షేమం ఉంటేనే మనం సంక్షేమంగా ఉంటాం. కాబట్టి వెంటనే గోదావరి నీళ్ల ద్వారా అన్ని చెర్లను, బచ్చపేట మండలంలో ఉన్నటువంటి అన్ని చెర్లను సస్యామలం చేసి మరి వాళ్ళ నీళ్ళు ఇవ్వాలని చెప్పి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నింపనట్లయితే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖను కనుక ముట్టడించి నిరవధిక దీక్ష చేస్తూ అవసరమైతే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ధర్నాను మేము పొడిగిస్తామని చెప్పి మా పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే చర్యలు నింపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంతమంది ధర్నాలో పాల్గొన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే రైతులు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బచ్చనపేట మండలం అడుగంటి పోతుంది, వెనకబడి ఉన్నది అనే ఉద్దేశంతో మాకు చుట్టుముట్టు రిజర్వాయర్లు కట్టి నీళ్లు వచ్చే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు నీళ్లు విడుదల చేస్తూ పంటను పండిస్తూ హాయిగా ఉన్నారు రైతులు. ఈ రోజు కక్షతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతోటి పంటలు పండితే ఒడ్లు కొనాలనే ఉద్దేశంతో, ఎరువులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నడైతే కుట్రతోటి చేస్తుందో మేకలకు కానీ తాగడానికి కూడా నీళ్ళు పరిస్థితి ఏర్పడుతుంది. ఒక నెల రోజుల ఇట్లనే కాలం కాకపోతే నింపిన చెట్లను కూడా విడుదల చేయకుండా కక్షపూరితంగా ఒంటి వైద్యులతోటి వాళ్ళు నిరసిస్తున్నారంటే రైతులు కోరు. ఎందుకంటే ఇవాళ జిల్లా మండలంలో చేసినాం, రేపు జిల్లాల ముట్టడిస్తాం ఆఫీసులను. ప్రతి ఒక్క రైతుకుంటే వలిగిపోతుంది నీళ్లు లేక, ఒక్కొక్క నార్మల్గా ఎండిపోతున్నది, చరించిపోతున్నారు రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అందరూ అంటారు. ఈ విషయాన్ని గమనించి వెంటనే నీళ్లను విడుదల చేయాలని శాఖ ఆఫీసును మహిళలతోటి పెద్ద ఎత్తున రైతులతోటి ధర్నా చేస్తూ మిమ్మల్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ఇప్పటికే ఆఖరి అనుకోకండి, ఇంకా ముందు ఉంటది. మా టిఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ ఆఫీసు మాత్రం కంపల్సరీ ముట్టడిస్తాం. జై తెలంగాణ.